తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. క్రీస్తులో ఉన్న మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుతో చివరి వరకు, అంటే మరణం వరకు కదల్చబడకుండా, క్రీస్తు నుండి వెనుతిరిగిపోకుండా స్థిరంగా, అంటే నిలకడగా ఉండాలంటే మనము కదల్చబడిన వారుగా ఉండాలి. జీవితంలో మనకు అనేక శ్రమలు వస్తాయి. అది వ్యాధైనా, బాధైనా, ఎట్టి స్థితి, ఉపద్రవమైన, కరువు కావచ్చు, మరి ఎట్టి స్థితి అందైనా కానీ వాటికి తట్టుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాటన్నిటి నుండి విడుదలిచ్చే దేవుడు మన దేవుడని నమ్మిక ఉంచి నిలవబడినట్లయితే ఖచ్చితంగా విజయము సాధిస్తాం. అయితే దేవుని యందు ఉంటేనే మనం కదల్చబడం. దేవుని యందు లేకుండా జీవించినట్లయితే ఖచ్చితంగా మన విశ్వాసం అనేది, మన భక్తి జీవితం అనేది తొలగిపోతుంది. అయితే బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో కదల్చబడకుండా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటున్నాడు. దేవుని యందు గురి ఉంచువారు వారి పక్కన దేవుడు ఎప్పుడు ఉంటాడు. కాబట్టి ఏ పరిస్థితి ఏందైనా దేవుడు వాళ్ళని కదల్చనివ్వరు. మనం కూడా దేవుని నుండి వేరవు. అంటే మన గురి ఏమై ఉండాలంటే దేవుని యందు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, కీర్తన 125వ అధ్యాయం మనకు తెలిసిందే. మొదటి వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలే ఉందురు అని వాక్యం సెలవిస్తున్నది. అంటే మనము కదలకుండా నిత్యము నిలిచే సీయోను కొండవలే అంత స్థిరంగా ఉండాలంటే మొట్టమొదట మన జీవితంలో ఏముండాలండి? మన హృదయంలో దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచువారు కదల్చబడరు. ఎలా ఉంటారు? ఒక పర్వతం పోలే, ఒక బండరాయి పోలే కదండి. ఒక పర్వతాన్ని ఎవరైనా తొలగించగలుగుతారా? కదపగలుగుతారా? కదపలేరు, కదల్చలేరు, పక్కకు జరపను లేరు. అంత నమ్మకంగా మనము ఉండగలుగుతాం. మరి శ్రమైనా, వ్యాధైనా, బాధైనా ఏమొచ్చినా దేవుని యందు నుంచి మనల్ని ఏమీ వేరు చేయలేదు కదండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అన్నారు, దేవుని ప్రేమ నుంచి ఏది మనల్ని ఎడబాపనేరదు. అది కరువు, ఖడ్గం, ఆకలి, పేదరికం, ఏ స్థితి ఏందైనా, ఉపద్రవమైన కదల్చనేరదు అంటున్నారు. అంటే ప్రభు ప్రేమ వారు ఆయన దేవుని యందు ఉంచిన నమ్మకం. అంత మాత్రమే కాదు, దేవుని కృపచేత నింపబడిన వారు కూడా దేవుని నుండి కదల్చబడరు. కీర్తనలు 121వ అధ్యాయం, కీర్తనలు 21వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనము చూస్తాం, దేవుని కృపచేత నింపబడిన వారు కదల్చబడరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించుట వలన, స్తుతి చేయటం మనకెంతో మంచిదండి. దేవునిలో మనల్ని ఇంకా ముందుకు సాగిస్తుంది తప్ప వెనుకకు నెట్టదు. 66వ కీర్తనలో మన వాక్యం సెలవిస్తుంది, దేవుని స్తుతించువారు కదల్చబడరు అని. ఇంకా మత్తయి సువార్త, దేవుని మాటకు లోబడితే
దేవుని నుంచి మనము వేరు కాం. దేవుని మాట విని లోబడి వారు కదల్చబడరని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తును ధరించుకొని వారు కీర్తనలు సామెతల్లో నీతిమంతులు కూడా, సామెతలు మనం చూస్తాం 10వ అధ్యాయం 30వ వచనంలో నీతిమంతులు కదల్చబడరు. అంటే దేవుని మాట వింటూ మనం ఎలా ఉండాలంటే స్థిరులుగా నిలకడగా ఉండాలి. అందుకే కొలస్సీలో దేవుడు వాక్యం సెలవిస్తున్నది, క్షమించండి, 1 కొరింథీలో స్థిరులై నిలకడగా ఉండుడి అంటున్నాడు. గలతీలో స్థిరముగా నిలబడి ఉండుడి అంటున్నాడు. ఎందుకంటే దేవుని యందు మనం ఉన్నప్పుడు దేవుడు మన యందు ఉంటాడు కనుక మనల్ని ఇంకెవ్వరు ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా వేరు చేయలేదు. అంటే మనం స్థిరంగా ఉండాలంటే దేవుని వాక్యమును మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి. దేవుని యందు నమ్మకంలో దేవుని యందు మన గురి ఉండాలి. దేవుని కృపచేత నింపబడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మాటకు లోబడుతూ మనము క్రీస్తును పోలి నడుచుకుంటూ నీతిమంతులుగా ఉన్నట్లయితే ఎప్పటికీ మనము దేవుని నుండి వేరు కాము, కదల్చబడము. ఇట్టి స్థితి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీ యందు నా గురి నిలిపించున్నాను కనుక మరి నీ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు, నేను కదల్చబడను అంటున్నాడు. సో క్రీస్తు వారు ఇటు రీతిగా జీవించారు తండ్రి యందు. మనం కూడా దేవుని యందు గురి నిలిపి ఆయనతో మనం జీవించినప్పుడు దేవుడు మన యందుండి మన విశ్వాసంలో, భక్తి జీవితంలో, నమ్మకంలో, పరిశుద్ధతలో వెనుకబడకుండా దేవునిలో మనల్ని మరింతగా స్థిరపరుస్తాడు. కనుక ఇట్టి జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మనం దేవుడిని అడిగి దేవుడు ఇట్టి జీవితాన్ని అనుగ్రహించేలాగా దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడగు తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రంతయు నీ కృపచేత మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యా. దయతో ప్రభా ఈ దినం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయతో మా పాప దోష అతిక్రమలన్నింటినీ క్షమించి తండ్రి నీ కృపచేత మాకు రక్షణ అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు మేము రక్షింపబడి ఇదిగో నీ సన్నిధానం చేరి ప్రతిదినం ప్రార్థించగలుగుతున్నామంటే, ఇటు సమాధానంగా ప్రభా మీకు మొరపెట్టగలుగుతున్నామంటే అది కేవలం నీ కృపను బట్టే, మీ ఉచితమైన ప్రేమ, రక్షణ, వాత్సల్యతను బట్టే ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం నాయనా. మాకు అనుగ్రహించిన ఆయుష్య, ఆరోగ్యం ప్రభా ఇది మీ పని చేయట కొరకే అయా, మీ కొరకు వ్రతంగా బ్రతుకుట కొరకే అని ప్రభా మీరు తెలియజేస్తున్నారు. మీతో నివసించుట కొరకే, మీ సహవాసంలో మేము స్థిరంగా బ్రతికి ప్రభా నిలకడగా ఉంటూ ఈ భూమి మీద నీ చిత్తం జరిగించి నీ చెంతకు చేరాలని మీరు కోరుకుంటున్నారు. మరి అట్టి రీతిగా ప్రభా మా యొక్క భక్తి జీవితంలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో వెనుదిరిగిపోకుండా ప్రభా మమ్మల్ని స్థిరపరచు తండ్రి. అది కేవలం మీ ద్వారా మాత్రమే జరుగుతుంది. నీ వాక్యంలో మేము నిలబడినప్పుడు, నీ వైపు విశ్వాసంగా ఉన్నప్పుడు ప్రభా, నీతో జీవించినప్పుడు ప్రభా, నీ కృపలో మిమ్మల్ని ఎప్పుడు స్తుతిస్తూ నీ మాటకు లోబడుతున్నప్పుడు మాత్రమే మేము స్థిరలోగా నిలకడగా ఉండగలుగుతాం. సహాయం చేయి తండ్రి. మా భక్తి జీవితము కాపాడు, విశ్వాస జీవితాన్ని, మా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ, సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ నీలా ఆత్మీయంగా మేము బలపడినట్లు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మీరు రానైన దేవుడు ప్రభా, ఆరంభము కంటే ముగింపు చాలా శ్రేష్టమైనది ప్రభా. మీరు సహాయం చేయమని పాసంలో వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు. ఉన్నవాడు అనువాడు అయిన నా తండ్రి, ఆదియు అంతమైన దేవ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, అగ్ని నేత్రములు, అపరంజి పాదములు కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఆకాశం మీ యొక్క సింహాసనమైనది, భూమి మీ యొక్క పాదపీఠమైనది. మీ పాదపీఠమైన భూమి మీద మోకరించి సమస్తము మీరే అని శరణమని నీ పాదాలు పట్టి వేడుకొంచున్నాను నాయన. సహాయం చేయి తండ్రి. మా భక్తి జీవితాన్ని మీరు కాపాడు తండ్రి.
మా విశ్వాస జీవితాన్ని కాపాడు తండ్రి. అయ్యా మేము మీ నుంచి వేరిందిరుక్కున్న ప్రభు మీలో స్థిరపడినట్లు మరణం పర్యంతం వరకు నీలో బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించమని నీ పాసంలో వేడుకొంచున్నాను ప్రభు. పరిశుద్ధాత్మదేవ మీ సహాయం మాకు కావాలి, మీ తోడు కావాలి. నీ అభిషేకంతో మమ్మల్ని నింపు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా సార్వత్రిక సంఘాల నిమిత్తమై, సేవకుల నిమిత్తమై, విశ్వాసుల నిమిత్తమై మానక నీ పాసనలు మొరపెడుతున్నాను తండ్రి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సత్య సువార్తని యథార్థంగా ప్రకటిస్తూ నీలో ప్రభా నిష్కపటంగా నిస్వార్థంగా ప్రభా నీ పని చేస్తున్న నీ దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి. దైవజనరాలను మీరు ఆశీర్వదించు తండ్రి. మిషనరీస్ని మీరు ఆశీర్వదించు ప్రభా. అయ్యా మీరు ఆశీర్వదించి నీ కృపచేత నడిపించమని వేడుకొంచున్నాను. ఎంతోమంది దైవజనులు ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నారు, ఎన్నో గ్రామాల పట్టణాలకు వెళ్తున్నారు. నాయన మీరు కాపాడు తండ్రి. క్రూర మృగాలటువంటి దుష్టుల నుంచి, ఆయా అపవాది క్రియల నుంచి మీరు కాపాడండి. అపోస్తలుని మీరు ఎంత గొప్ప ఆదరణతో ఆదరించారు ప్రభా. అయ్యా మీరు ఆదరించండి, సేవకులు మీరు ఆదరించండి. మీరు తోడిని ప్రతి ఒక్క అవసరతను సంధించండి. వారి కుటుంబాలు వాళ్ళ సంతానాలను దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన విశ్వాసులను బలపరచండి. చాలామంది నా సహోదరులు ప్రభా, సహోదరి మనులు ప్రభా వెనుదిరిగిపోతున్నారు ప్రభా. మీరు కాపాడు తండ్రి. విశ్వాసంలో బలహీనులైన వారిని చేర్చుకొనుడి అని వాక్యం సెలవిస్తున్నది తండ్రి ప్రభా. వారితో సంశయములు వాదములు పెట్టుకుని వద్దని వాక్యం సెలవిస్తున్నది. క్షమించు తండ్రి. నా సహోదరులు వేటి విషయమే బలహీనమైపోయి వెనుదిరిగిపోతున్నారు తండ్రి. ఆ ఆలోచన నుంచి, ఆ తలంపు నుంచి, ఆ యొక్క క్రియల నుంచి వాళ్ళు సంపూర్ణమైన విడుదల పొంది తిరిగి నీ పాదాల చెంత చేరినట్లు కృప చూపించండి. నూతన ఆత్మలు మీరు బలపరిచినైనా మేము వెళ్తున్న సంఘ నాయకుల్ని, పెద్దలని, విశ్వాసుల్ని మీరు చల్లగా కాపాడమని వేడుకుంటున్నాను. మీరు వృద్ధి చేయి తండ్రి. సంఘాన్ని వృద్ధి చేయి ప్రభా. నీ సత్య సువార్త సర్వలోకమంతటా వ్యాపించి అనేక మంది నీ వైపుకు ప్రభా అయ్యా త్రెప్పబడినట్లు ప్రభా నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి మీద జరుగునట్టు తండ్రి మీరు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను నాయన. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నా దేవా ప్రభా ఇదిగో ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలను వాళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం నీ దృష్టికి అనుకూలమైనది. వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని కాపాడునైనా రాబోయే ఉగ్రత నుంచి అయ్యా ప్రభు తప్పించగలిగిన దేవుడు ఎవరు? మీరు మాత్రమే కదా నాయన. అయ్యా మనుషులు తప్పించలేరు, ధనం తప్పించలేదు అయ్యా, కరోనా దినాలు ఏది తప్పించలేదు. కేవలం నీ కృపే ప్రతి ఒక్కరిని కాపాడగలిగింది. మరి తండ్రి ఇంకా ఎన్నో ప్రభా నా ప్రజలు, నా దేశం ప్రజలు, మా గ్రామం ప్రజలు, నా పట్టణ ప్రజలు, నా బంధుమిత్రులు, నా రక్త సంబంధికులు, నా ఇరుగు పొరుగు వారు ప్రభా మమ్మల్ని దూషించువారైనా శత్రువుగా భావించువారైనా క్షమించునైనా ప్రతి ఒక్కరిని మీరు క్షమించి మీరు కాపాడమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాను ప్రభా. సాయం చేయండి. నీ వల్ల మాత్రమే సాధ్యం. నా దేశం నాయకులను మీరు దర్శించండి. వాళ్ళ చీకటిని తొలగించి ఆయన మంచి జ్ఞానంతో పరిపాలించడం నేర్పించు తండ్రి. అలాగే ప్రభా బలహీన స్థితిలో ఉన్న అనారోగ్యస్తులను బట్టి స్తోత్రాలు. స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే నాయన. ఎంతోమంది పక్షవాతంతో బాధపడుతున్నారు. మరి ప్రత్యేకంగా ప్రభా మరి చిన్నాన్నగారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మరి స్వస్థపరచునైన ఇంకా అనారోగ్యాలతో ఎంతోమంది ప్రభా హాస్పిటల్ పాలైనారు. మీరు స్వస్థపరచు తండ్రి. కేవలం నీ ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుని శక్తి ముందు అయ్యా ప్రభా ఈ లోకపు అనారోగ్య పరిస్థితి అన్నీ చల్లా చెదురైపోతాయి నాయన. మీ శక్తితో నింపండి, మీ కృపతో వాళ్ళని లేవనెత్తండి. అయ్యా మిమ్మల్ని చేరిలో వాళ్ళు రక్షణ పొందాలి తండ్రి. అయ్యా వాళ్ళకి మారు మనసునివ్వండి. అయ్యా చీకటి నుంచి ఆ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి క్రీస్తు నామములో వాళ్ళకి విడుదల పొందించి తండ్రి మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలు. అలాగే వృద్ధుల్ని, చంటి బిడ్డలు దీవించు అయ్యా. గర్భిణీ స్త్రీలు దీవించు తండ్రి. గర్భఫలం మీరిచ్చు బహుమానం నాయన. నేటి నా స్నేహితులు, సహోదరులు ఎంతోమంది గర్భవతులై ఉన్నారు. వారిని దీవించు తండ్రి. అలాగే ప్రభా తండ్రి ప్రభా చంటి బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను. కష్టపడుతున్న రైతుల్ని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచు. ఇదిగో తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులను దీవించినైనా ఏకీవిస్తున్న సహోదరుల్ని, సహకారుల్ని, పెద్దల్ని, నాయకులు మీరు దీవించినైనా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరు చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని, రమేష్ బ్రదర్ని, రాంబాబు గారిని, అభిషేక్ గారిని ప్రభా, సహోదరుడు పాల్ వారి సహోదరుడు ప్రభా రవి గారిని బట్టి స్తుతిస్తున్నాను. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి.
వారి కుటుంబాలు వాళ్ళ సంతానాలు దీవించినైనా సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, దేవర సిస్టర్ యొక్క కుమార్తెని, సునీల్, చరణ్, శోభా సిస్టర్, ఆశా సిస్టర్ ప్రభా, ప్రశాంతి గారిని, మంజులా గారిని, ఇదిగో తండ్రి మెర్సీ గారిని, లక్ష్మి గారిని పేరు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాలను దీవించండి, వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరచండి, వాళ్ళకి కావాల్సిన అవసరతలు సంధించండి. ఈ ప్రార్థనలు నడిపిస్తున్న దైవజనులు మోషేక్ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలు దీవించమని వేడుకొనుచున్నాను. పరిచర్యని మీరు దీవించు తండ్రి. అలాగే ఆత్మీయ తల్లి విజయమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి. వృద్ధాప్యంలో ఉండగా మీ సన్నిధి తల్లికి తోడించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాయన. ఇదిగో తండ్రి, చివరిగా నన్ను, నా కుటుంబాన్ని కూడా నీ పాదాలు సమర్పిస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన ఈ పరిచయ జీవితాన్ని బట్టి ప్రభా, మీరు నాకు ఇచ్చిన ఈ పనిని బట్టి మీకు వందనాలు. నమ్మకస్తులుగా మరణ వరకు నడిపించండి. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెని, ఇంటి వారిని మీరు చల్లగా కాపాడండి ప్రభా. అయ్యా యెరూషలేము క్షేమం దయచి రక్షణ అనుగ్రహించి మీ సన్నిధి మాకందరికీ తోడు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నేను మహిమపరుస్తూ, నేను కనపరుస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనం.